జై శ్రీరామ్. నారాయణుడే నరుడిగా భూమిపై అవతరించి మానవుడు ఎలా జీవించాలో ఆచరించి చూపిన మార్గదర్శకుడు. తండ్రి మాట కోసం రాజ్యం, సుఖాలు అన్నీ వదిలి అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ఆదర్శవంతమైన కుమారుడు. ఇక్కడ కొడుకుగా తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం అంటే ఏమిటో ఆచరించి చూపిన వ్యక్తి. రేపు పట్టాభిషేకం అని తెలిసిన వ్యక్తికి ఆ కొద్దిసేపటికే వనవాసం అని తెలిసినా రెండింటిని ఒకే రకంగా అంగీకరించటం అనేది అతని స్థితప్రజ్ఞతకు నిదర్శనం. ఇక్కడ మనకు సుఖానికి పొంగిపోకుండా, కష్టానికి కుంగిపోకుండా ఎలా ఉండాలో అర్థం చేసుకోవాలి. సోదరుడిగా తన తమ్ముళ్లపై ప్రేమాభిమానాలున్నాయి. రాముడి కోసం లక్ష్మణుడు అరణ్యవాసానికి తోడుగా వెళ్ళడము, భరతుడు రాజ్యాన్ని వద్దని చివరికి పాదుకల సింహాసనంపై ఉంచి పాలించడం అనేది అన్నదమ్ముల బంధానికి నిలువెత్తు నిదర్శనం. భర్తగా సీతమ్మ పట్ల అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు ఒక వీరునిగా రావణునితో యుద్ధం చేసి సీతాదేవిని తిరిగి తీసుకురావటము, స్నేహితుడిగా హనుమంతుడు సుగ్రీవులకెల్లప్పుడూ అండగా నిలబడటం, సుగ్రీవుని కోసం వాలితో యుద్ధం చేయటము, రాజుగా ప్రజల క్షేమమే తన ధ్యేయమని రామరాజ్యం అనేటువంటి ఆదర్శ పాలన చేశాడు. రాజధర్మం కోసమే సీతాదేవితో ఎడబాటు, న్యాయం, ధర్మం, సమానత్వం ఇవే రామరాజ్యానికి ఆధారం. అందువల్ల రాముడికి మర్యాద పురుషోత్తమ రామ అని పిలుస్తారు. విలువలతో జీవించడం కష్టమైన విషయం, ఎంతో కఠినమైనటువంటి విషయం. కానీ అలాంటి వ్యక్తులే చరితార్థులవుతారు, చరిత్రలో చిరస్థాయిగా ఆదర్శవంతులుగా నిలుస్తారు. రాముడిపై భక్తితో పాటు అంతకన్నా గొప్ప విషయం అతని మార్గాన్ని ఆచరించడం. ఆచరణ లేకపోతే భక్తికి అర్థం లేదు. జై శ్రీరామ్. జై హనుమాన్.